ఓం నమో భగవతే రుద్రాయ. పూర్వీకుల యొక్క సంపదను పొందేటటువంటి వారంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు గనక 108 సార్లు జపించారు అంటే మీ యొక్క పూర్వీకుల యొక్క ఆస్తులను కొంత మీరు రికవరీ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క మంత్రము మీరు పఠించే ముందు మీరు పొందవలసినటువంటి ఆ పూర్వీకుల ఆస్తి అంతా కూడా న్యాయబద్ధమైనటువంటిది, ధర్మముగా ఉండేటటువంటిది అయినట్లు ఉండాలి. అంటే ఇప్పుడు మీకు మీ పూర్వీకులు ఉన్నటువంటి ఆస్తి ఎక్కడో ఏదో లిటిగేషన్లో ఉండి, ఏదైనా కోర్టు సమస్యల్లో ఉండి మీకు చెందవలసినటువంటి ఆ ప్రాపర్టీ అంతా కూడా మీకు చెందకుండా వేరే వాళ్ళకి వెళ్ళేటట్టుగా ఉన్నట్లయితే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీ యొక్క సొంత హక్కులతో కలిగి ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అంతా మీకు లభించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి సందర్భాలలోని మాత్రమే ఈ మంత్ర జపం అనేటటువంటిది మీరు చేసుకోవాలి. ఈ మంత్ర జపం చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి రావలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆ పూర్వీకుల ఆస్తి అంతా కూడా మీకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మంత్రము ఏ రోజు నుండి మొదలుపెట్టినా పర్వాలేదు, ఎప్పటి నుండి మొదలుపెట్టినా పర్వాలేదు, కానీ ప్రతిరోజు గనక 108 సార్లు ఈ మంత్ర జపం అనేటటువంటిది తప్పకుండా చేసుకోవాలి. అలా మీరు చేసుకున్నట్లయితే మీకు అతి తొందరలోనే మీ పూర్వీకుల యొక్క ఆస్తి అంతా కూడా మీకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఆం శ్రమ స్వాహ. మరొకసారి చెబుతున్నాను, ఆ మంత్రం చూడండి. ఓం ఆం శ్రమ స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు మీరు జపించి మీ పూర్వీకుల యొక్క ఆస్తిని పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.